కల్తీ నెయ్యి గురించి నివేదిక వచ్చినా ఉద్దేశపూర్వకంగా దాచి టీటీడీ కొనుగోళ్ల విభాగం జీఎం సుబ్రహ్మణ్యం నేరపూరిత కుట్రకు పాల్పడినట్లు సిట్ తేల్చింది. తిరుమల తిరుపతి దేవస్థానంలో బాధ్యతాయుతమైన జనరల్ మేనేజర్ పోస్టులో ఉన్న సుబ్రహ్మణ్యం డైరీల ప్లాంట్లను తనిఖీ చేయకుండానే అనుకూలంగా సిఫార్సులు చేసినట్లు సిట్ తన రిమాండ్ రిపోర్టులో స్పష్టం చేసింది. అర్హత లేని సంస్థల నుంచి తిరుమలకు నెయ్యి సరఫరాకు అనుమతించి గుత్తేదారుల నుంచి 3.50 లక్షల రూపాయల నగదుతో పాటు వెండి ప్లేటు, ఫోన్ లంచంగా తీసుకున్నట్లు సిట్ రిమాండ్ రిపోర్టులో తెలిపింది. టీటీడీకి వైష్ణవి డైరీ స్పెషాలిటీస్, భోలేబాబా ఆర్గానిక్ డైరీ మిల్క్, ప్రీమియర్ అగ్రి ఫుడ్స్ సంస్థలు సరఫరా చేస్తున్న నెయ్యి కల్తీదని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్ వెల్లడించింది. అందులో వెజిటబుల్ ఆయిల్స్ కలిశాయని, అందుకే బీటా సిటోస్టెరోల్ పాజిటివ్ వచ్చిందంటూ మైసూరులోని సిఎఫ్టీఆర్ఐ ఇచ్చిన నివేదికను టీటీడీ ప్రొక్యూర్మెంట్ విభాగం నాటి జనరల్ మేనేజర్ సుబ్రహ్మణ్యం తొక్కిపెట్టారని తేల్చి చెప్పింది. ఆయా డైరీలు కల్తీ నెయ్యి సరఫరా చేస్తున్న విషయాన్ని కప్పిపుచ్చేందుకు, వాటిపై చర్యలు తీసుకోకుండా చేసేందుకు నివేదికలోని వివరాల్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లకుండా ఉద్దేశపూర్వకంగానే దాచిపెట్టారని పేర్కొంది. ఆయా సంస్థలు కల్తీ నెయ్యి సరఫరా చేస్తున్నట్లు 2022 ఆగస్టులో నివేదిక అందగా చర్యలు తీసుకోవాల్సింది పోయి 2022 అక్టోబర్ వరకు నెయ్యి సరఫరా చేసేలా భోలేబాబా డైరీకి మరిన్ని ఆర్డర్లు ఇచ్చారని వెల్లడించింది. ఆయన ప్రొక్యూర్మెంట్ జీఎంగా ఉన్నంతకాలం ప్రీమియర్, వైష్ణవి డైరీలు నెయ్యి సరఫరా కొనసాగేలా చేశారని వివరించింది. టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా కేసులో సుబ్రహ్మణ్యంను అరెస్టు చేసిన సిట్ అధికారులు కోర్టులో సమర్పించిన రిమాండ్ రిపోర్టు వెలుగు చూసింది. టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా చేసిన వైష్ణవి, భోలేబాబా, మాల్గంగా డైరీలు, ఇతర సంస్థల ప్రతినిధులతో కలిసి సుబ్రహ్మణ్యం ఈ కుట్రకు పాల్పడ్డారని సిట్ రిమాండ్ రిపోర్టులో పేర్కొంది. ఆయా డైరీల ప్లాంట్లలో టీటీడీ తరపున తనిఖీలు చేపట్టి వాటికి టెండర్లలో పాల్గొనే అర్హత ఉందో లేదో తేల్చాల్సిన సాంకేతిక బృందంలో సభ్యుడిగా ఉన్న ఆయన సమగ్ర తనిఖీలు చేయకుండా ఆయా సంస్థలకు అనుకూలంగా తప్పుడు నివేదికలు సమర్పించారని తెలిపింది. తద్వారా అర్హత లేని సంస్థలు టీటీడీ నెయ్యి సరఫరా టెండర్లలో పాల్గొని వాటిని దక్కించుకునేలా చేశారని వెల్లడించింది. అనుచిత లబ్ది కలిగించినందుకు ప్రతిఫలంగా ఆయా డైరీల ప్రతినిధుల నుంచి వివిధ సందర్భాల్లో 3.50 లక్షల నగదు, 50,000 విలువ చేసే మొబైల్ ఫోన్, 16,700 విలువ చేసే వెండి ప్లేట్, 5,000 విలువ చేసే 50 గ్రాముల వెండి నాణెం వంటివి లంచంగా తీసుకున్నారని తెలిపింది. టీటీడీకి నెయ్యి సరఫరా టెండర్లలో భోలేబాబా డైరీ పాల్గొనగా 2022 జూన్ 6న ఆ డైరీ ప్లాంట్ను తనిఖీ చేయడానికి సుబ్రహ్మణ్యం సభ్యుడిగా ఉన్న సాంకేతిక కమిటీ ఉత్తరప్రదేశ్లోని ఫతేపూర్ వెళ్లింది. ఆ సమయంలో వైవీ సుబ్బారెడ్డి పిఏ చిన్నప్పన్న సుబ్రహ్మణ్యానికి పదే ఫోన్ చేసి ఆదేశాలిచ్చారని సిట్ వెల్లడించింది. భోలేబాబా డైరీకి టెండర్లలో పాల్గొనే సాంకేతిక అర్హత లేదని, నెయ్యి తయారీకి నిర్దేశించిన సరైన ప్రమాణాలు పాటించడం లేదని ఈ కమిటీ నివేదిక ఇచ్చింది. అయినా సరే ఆ సంస్థకు సుబ్రహ్మణ్యం నెయ్యి సరఫరా ఆర్డర్లు ఇచ్చారు. టీటీడీకి నెయ్యి సరఫరా చేసే డైరీల ప్రతినిధుల నంబర్లను వైవీ సుబ్బారెడ్డి పిఏ చిన్నప్పన్నకు సుబ్రహ్మణ్యం అందజేసి అక్రమాలకు ఆస్కారం కల్పించారు. వైష్ణవి, మాల్గంగా డైరీలతో భోలేబాబా డైరెక్టర్లే 2021-22లో నెయ్యి సరఫరా టెండర్లు వేయించారు. సుబ్రహ్మణ్యం సభ్యుడిగా ఉన్న సాంకేతిక కమిటీ ఆ డైరీల ప్లాంట్లను పరిశీలించకుండానే వాటికి అన్ని రకాల అర్హతలు ఉన్నాయని నివేదిక ఇచ్చింది. దాంతో ఫైనాన్షియల్ బిడ్ కు అనుమతి లభించింది. L1, L2గా నిలిచిన డైరీలకు కాంట్రాక్ట్ దక్కింది. టెండర్ దాఖలు సమయంలో 3 డైరీలు తప్పుడు పత్రాలు సమర్పించాయి. వాటిని పక్కన పెట్టకుండా సుబ్రహ్మణ్యం ధృవీకరించారు. ఫలితంగా తిరుమల లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి సరఫరా అయి కోట్ల మంది హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి. టీటీడీకి భారీగా నష్టం వాటిల్లింది. ఆయా డైరీలకు కోట్ల రూపాయల్లో అనుచిత లబ్ది కలిగింది. నెయ్యి టెండర్ సరఫరా నిబంధనల్లో బీటా సిటోస్టెరాల్, FSSR ప్రమాణాలు ఎంత ఉండాలో చేర్చాలని డైరీ నిపుణుడైన బి సురేంద్రనాథ్ టీటీడీ ఈవోకు మెయిల్ పంపారు. భవిష్యత్తులో పిలిచే టెండర్లతో పాటు 2022 మే 10-11న జరిగిన నెయ్యి సరఫరాకు సాంకేతికంగా అర్హత పొందిన సంస్థలకు వీటిని వర్తింపచేయాలని సిఫార్సు చేయగా నాటి ఈవో అందుకు అనుమతించారు. ఈ టెండర్లలో L1, L2గా నిలిచిన ఆల్ఫా డైరీ, ప్రీమియర్ అగ్రి ఫుడ్స్ సంస్థలు FSSR ప్రమాణాల నుంచి తమకు మినహాయింపు ఇవ్వాలని కోరగా సుబ్రహ్మణ్యం అందుకు సిఫార్సు చేస్తూ ఈవోకు నోట్ పంపారు.